ఏంటి ఈ లోక సంబంధమైనటువంటి దాని యొక్క లేకపోతే పరలోక సంబంధమైనటువంటి దాని యొక్క మనం దేని యందు గురిపెట్టి ఉన్నాం, దేని కొరకు ఎదురు చూస్తున్నాం. అబ్రహాము ఏమన్నాడండి? నిలవరమైన పట్టణము మనకి ఎక్కడ లేదు, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని రాయబడింది. కనుక మన జీవితంలో కూడా మనం భక్తి చేస్తున్నాము అని అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడుతున్నాము, దేవుని యొక్క వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము అంటే ఫలితంలో సంబంధమైనది కాదు. పరలోకములో మనకు ఒక స్థానము దేవుడు సాక్షి ఉంచినాడు. కనుక ఆ స్థలానికి మనం చేరటానికి, ఆ స్థలానికి మనల్ని చేరటానికి దేవుడు మనం అనుగ్రహించ చేసే కృపను మనం గౌరవం చేసుకునే వారంగా ఉంటున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి జీవితము ఏ పాటిది? కొద్ది సంవత్సరాలే. కానీ మనం శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఆ యొక్క ఆనందాన్ని బట్టి ఈ లోకంలో మనం వీటిని కొన్నింటిని భరించాల్సి వస్తుంది, కొన్నింటిని తీసివేసుకోవాల్సిన వాటిని కూడా మనం తీసివేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఇక్కడ మిస్గైడ్ అయిపోయారు ఇజ్రాయేలీయులు. కానీ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి దేవుని సేవకులను మనం వెంబడించలేకపోతున్నాం. మన స్థితి మనకు అర్థం అవుతుంది, కానీ నడవలేకపోతున్నాం. శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు, కానీ మనము దేవుని ప్రేమించడంలో ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టడల్ని, ఆయన ఉద్దేశాలను మనం ద్వేషించే వారిగా కనబడుతున్నాం. ఆయన ద్వేషిస్తున్నాం. కనుక మనం ఆయన ద్వేషించడం కాదు. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే మనం ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు మనం ఏమవుతాం? ఈ శరీరము దేవునికి లోబడుతుంది. అంటే నీ దేహము నీ కొరకు కాదు. ఎవరి కొరకు? దేవుని మహిమ కొరకు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఈ దేహాన్ని ఆయన చిత్తంలో, ఆయన సంకల్పంలో, ఆయన ప్రణాళికలో ఉపయోగించడానికి. కనుక ఈ దేహంతో దేవుని మహిమపరచమని దేవుని వాక్యం ఉన్నది. ఎప్పుడైతే ఈ దేహంతో నువ్వు దేవుని మహిమపరుస్తున్నావో అప్పుడు దేవుడు అంటే దేవుని వాక్యానికి లోబడుతున్నప్పుడు ఈ శరీరం ఏమవుతుంది? ఈ శరీరం ఏమవుతుంది? దీన శరీరముగా మార్చబడుతుంది. ఈ దీన శరీరము దేవుడు ఎలా పరుస్తుంది? నీ బాధ్యత, నీ యొక్క పని ఏమిటంటే వాక్యానికి నీ శరీరాన్ని లోపరచడం నువ్వు అభ్యాసం చేసుకోవాలి. దేవుని వాక్యము లోపరచడానికి నీ శరీరం దేవుని వాక్యానికి లోపరచుకోవాలంటే దేవుని వాక్యాన్ని నీవు వినాలి. దేవుని వాక్యము వినడానికి ఎక్కడికో సముద్రములు దాటి అవతలికి వెళ్ళాలా, ఆకాశానికి వెళ్ళి తెచ్చుకోవాలా అనేది కాదు. నీకు సమీపంగా, నీకు సమీపంగా ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? అంగీకరించలేకపోతున్నాం, నిర్లక్ష్యపరుస్తున్నాం. ఏదో మనం కారణాలు కాని వాటిని ప్రేమిస్తున్నాము, కానీ వాటిని ప్రేమిస్తున్నాము, అయిన వాటిని దూరం చేసుకుంటున్నాం. ఈ దినాల్లో చదువుతున్నటువంటి బిడ్డలైనా కానీ ఎలా ఉన్నారంటే ఉదయం
10 గంటలకు వెళ్ళిపోయి రాత్రి 12 గంటల వరకు లైబ్రరీలోకి వెళ్ళి చదువుతున్నారు. ఎందుకని? ఏదైనా ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించుతారు. ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి ఈ దినాల్లో ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఏఆర్ఎస్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉందో గమనించారా మీరు? ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? ఈ భూమి మీద ఒక అధికారిగా ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి ఎన్ని గంటలు ప్రయాసపడుతున్నారు? ఎన్ని గంటలు ప్రయాసపడుతున్నారు? అందులో ఫెయిల్ అయిపోతున్నారు, మరలా అనుకుంటున్నారా? మరలా ప్రయత్నం చేస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు, మరలా ప్రయత్నం చేస్తున్నారు, కష్టపడుతున్నారు. అంత భోజనం మానేస్తున్నారు, సుఖాన్ని మానేస్తున్నారు, నిద్ర మానేస్తున్నారు, కష్టపడుతున్నారు. అలా కష్టపడి ఫెయిల్ అయిపోయినా కానీ అందరితో వదిలిపెడుతున్నారా? వదిలిపెట్టలేదు. అది ఏం చేస్తున్నారు? మరలా ప్రయత్నం చేస్తున్నారు, మరలా ప్రయత్నం చేస్తారు. వచ్చేంత వరకు కష్టపడుతున్నారు. ఒక్కొక్కరు రుజువుల్లోనే కేవలం ఒక చిన్న ఉద్యోగం, లోకో పైలట్ కొరకు 18 గంటలు రవి చదివేవాడంట. రోజుకి 24 గంటలు. 24 గంటలు నిద్ర ఎన్ని గంటలు? చదువు ఎన్ని గంటలు? 18 గంటలు చదివాడు, సంపాదించాడు. లోక సంబంధమైన ఉద్యోగం కొరకు మనం ఎంతో ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం. అది కొంతకాలం ఉంటుంది, తర్వాత 60 years కి రిటైర్డ్. నో రిటైర్మెంట్. పరలోక రాజ్యంలో రిటైర్మెంట్ అనేది లేదు. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి నువ్వు అంతకంటే ఎక్కువ సమయం ప్రయాసపడాలి కదా. కనీసం దినములో 10వ భాగము అయినా కానీ, దినములో 10వ భాగమైన దేవుని సన్నిధిలో గడిపే అనుభవాన్ని నువ్వు స్థిరపరుచుకున్నావా? బలపరుచుకున్నావా? 10వ భాగం సమయంలో 10వ భాగం ఎన్ని గంటలు? 24 గంటలకి 2 గంటలన్నర కేటాయించండి. దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోండి. ఆయనతో గడపడం నేర్చుకున్నట్లయితే ఆయన ప్రేమ నీకు వస్తుంది, ఆయన దీనత్వం నీకు వస్తుంది, ఆయన సమాధానం నీకు వస్తుంది, ఆయన నెమ్మది నీకు వస్తుంది. దేవునితో సహవాసం చేస్తే, మనుషులతో సహవాసం చేస్తే మనుషులు చర్యలు, లోకంతో స్నేహం చేస్తే లోకంలో ఉన్న వ్యవస్థ, దేవునితో సహవాసం చేస్తే దేవుని దగ్గర ఉన్నవి వస్తాయి. వాటిని సంపాదించుకుంటే నువ్వు ఎలా ఉంటావు? దేవునికి భయపడినటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు చెప్పండి? ఎంత జాగ్రత్తగా ఉంటావు? ఇప్పుడు ఒక మాట రాయబడింది చూడండి, 9వ వచనము 29వ వచనంలో ఒక మాట రాయబడింది. జ్ఞాని మూఢునితో వాదించినప్పుడు వాడు ఊరకుండగా రేగుస్తుండను. జ్ఞాని ఇక్కడ మూఢుడు, ఇద్దరు జ్ఞాని మూఢుడు. జ్ఞానికి మూఢుడికి ఏమొచ్చిందండి? వాదన వచ్చింది. ఏమొచ్చింది? వాదన వచ్చింది. ఈ వాదనలో ఊరకుండగా చూడండి, ఊరకుండగా రేగుచుండును. వాదించినప్పుడు ఎక్కడ మౌనంగా ఉండాలి మనం? ఎవరితో మాట్లాడొచ్చా? కానీ అపవాది వచ్చి ఏం చేస్తున్నాడు? మన మధ్య మాటకు మాట పెంచి ఏం చేస్తున్నాడు? మనల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేస్తున్నాడు.
ఎక్కడికి తీసుకెళ్ళి వదిలిపెట్టాలో అక్కడ వదిలిపెట్టేస్తున్నాడు. కనుక జ్ఞానం లేదు. దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? పదవ భాగం దేవుని సన్నిధిలో 1 గంట బైబిల్ చదువుతున్నావా? 1 గంట ప్రార్థన చేస్తున్నావా? 1 గంట ప్రార్థన చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? దేవుడు నిన్ను పిలుచుకొని ఏర్పరచుకొని నీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఆయన రక్తంలో ఆయన సాక్షిన అమూల్యమైనటువంటి విలువైన రక్తంలో నిన్ను కడిగి శుద్ధిగా చేసి నీ బిడ్డగా ఆ కుమారుడా అని నిన్ను పిలుస్తుంటే ఆయనకి దూరంగా మనం వెళ్ళిపోయి మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. కనుక పిల్లగా ఆయన శ్రేష్టమైనవి మనకి ఇవ్వాలని, నిత్య జీవంలో మనల్ని వారసులుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. అది మనం ఏమైపోతున్నాం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చాలా సార్లు మనం చదువుతున్నాం. దీన మనస్సు 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. దేవుడు చూడండి, ఈ శరీరము రక్త మాంసాలు కలిగినటువంటి శరీరాన్ని నువ్వు ఎలా మార్చాలి? దేవుని వాక్యానికి లోపర్చగలిగే శరీరంగా ఈ శరీరాన్ని మార్చాలి. అది ఇష్టానుసారంగా ఆ శరీరాన్ని ఉపయోగించడానికి కాదు. కనుక ఆ శరీరం ఎప్పుడైతే దేని శరీరంగా మార్చబడుతుందో దేవుడు ఇచ్చే ప్రతిఫలం ఏమిటంటే ఆ శరీరాన్ని మహిమ శరీరానికి సమరూపముగా మారుస్తాడంట దేవుడు. ఆ మహిమ శరీరం ఎప్పుడు చెప్పండి? మానవం అనేది వేదం. ఈ శరీరం దేని కొరకు ఉపయోగిస్తున్నావు? నీ లోకం కోసం ఉపయోగిస్తున్నావా? ఏం తిన్నావా, ఏం చదువుతావా, ఏం ధరించుకున్నావా అని ఆశలే నీకు కలుగుతున్నాయి కదా. అవునా కదా? అని దేవుడు నీకు ఈ శరీరంలో దేవుడు నువ్వు సంపాదించే సంపాదన అంతా కూడా, నీ సంపాదన అంతా కూడా రేపటి కోసం దాచుకోవడానికే సంపాదించుకుంటున్నావు కదా. నువ్వు ఈ శరీరంతో రేపటి కోసం సంపాదించుకుంటున్నావు కదా. ఉంటుందనే కదా సంపాదిస్తున్నావు. నీ సంపాదన అంతా ఉంటుందనే సంపాదిస్తున్నావా, ఉండదనే సంపాదిస్తున్నావా? ఉంటుందనే సంపాదిస్తున్నావా కదా. అంటే అందులో నమ్మకం ఉంది కదా. శరీరంతో నువ్వు సంపాదించే సంపాదన అంతా ఉంటుందనే సంపాదిస్తున్నావు. మరి దేవుడు ఆయన రేపటి గురించి నీకు ఆహారం పెట్టలేడని నువ్వు దిగులు పడుతున్నావా? అని సంపాదించుకోవడానికి నువ్వు నమ్మకం, దాని మీద నమ్మకం ఉంది. దేవుడు నన్ను సృష్టించినటువంటి దేవుడు రేపటి దినముల గురించి నేను చింతించాల్సిన అవసరం లేదు, నాకు పెడతాడని దేవుడు నాకు ఈ శరీరానికి ఆహారాన్ని ఇస్తాడని నమ్మకం లేదా? నీ మీద నీకు నమ్మకం ఉంది, కానీ దేవుడి మీద నీకు నమ్మకం కుదరదు. దానికోసం ఏమన్నా ప్రార్థన చేస్తున్నావా? అలా ఉంటే మనము ఎంత పలసపడిపో దేవుని ఆజ్ఞలు పాటించి శోధించండి. దేవుని దగ్గర శోధించుకొని నేర్చుకున్నాం. విస్తారమైనటువంటి దేవుని కృప దేవుడు నీ మీద అన్ని పనులు పెట్టి మార్తా మరియుల గురించి మనం విన్నాం కదా. మార్తా మరియులు ఇద్దరు అక్కచెల్లెళ్ళు. వాళ్ళు ఒకళ్ళు మార్తా విస్తారమైన పనులు
విస్తారమైన పనులు పెట్టుకుంది. కానీ మరియా ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవడం అలవర్చుకుంది. అయితే ఆమె ఏం చెప్తుంది? మార్త ఏం చెప్తుంది? ప్రభువా, నేను ఒంటరిగా పనిచేస్తున్నాను, నా సహోదరి నన్ను విడిచిపెట్టేసి నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని ప్రభుత్వం చెప్తుంది. ఆమె చేసే పని ఏంటి? ఏం చేస్తుందండి? ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నటువంటి వ్యక్తి దగ్గర వెళ్ళి నా పనికి సహాయం చేయట్లేదని చెప్పి ప్రభు దగ్గర మన ప్రార్థన కూడా అంతే. మన ప్రార్థన నేను అపాయింట్ చేస్తున్నాను, ప్రార్థన బట్టి ఏముంది? ఆత్మ సహకరించాలి, వదిలేదా? మరి నువ్వు తొందరపడుతున్నావు. మార్త మార్త, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు. అవసరమైనది ఒకటి, మరియా ఉత్తమమైన దాన్ని అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. కనుక పిల్లల దేవుడు మనం 30 దినాలు పెట్టుకున్నాం ప్రార్థన మాసం. ఎన్ని రోజులు వచ్చామండి? ఎన్ని రోజులు వచ్చారు చెప్పండి. నీ మనస్సాక్షితో మీరు మాట్లాడుకుని నీకు అవకాశం ఉండి కూడా నువ్వు రాలేకపోతున్నావు అని అంటే నువ్వు ఎలాంటి వ్యక్తివి? దేవుని మీద ఎంత తిరుగుబాటు స్వభావంతో నువ్వు ఉన్నావు. అవకాశం ఉండి కూడా రాలేకపోతున్నావు అంటే అవకాశం లేదా? చెప్పండి. అవకాశం లేకపోతే లేదని చెప్పడానికి నీకు ఒక కారణం దొరికింది. అది అవకాశం ఉంది. అవకాశం ఉన్నా కానీ రాలేండి. కారణం ఏమిటి? అందులో ఉన్న మనకి తొందరపడుతున్నావు. నువ్వు తొందరపడుతున్నావు మాట. కనుక కొన్ని విషయాల్లో మీ పనుల విషయాల్లో నేను తొందరపడుతున్నాను. ఉత్తమమైన దాన్ని పట్టుకున్నామండి. ప్రభువు నీకు ఆరోగ్యం కూడా చెప్పండి. ఆరోగ్యం కూడా ఇవ్వలేడా? అసలు ఆయన రూపమే ఇచ్చిన దేవుడు, ఆయన నీలో ప్రాణం పెట్టి అంత దేవుని ఆత్మనే, ఆయన ఆత్మనే నియమించిన దేవుడు నీకు ఏం తప్పు చేస్తాడు చెప్పండి. కనుక ప్రార్థనకి రాకపోవడం వరకునే ఏదో వస్తున్నాం పోతున్నాం కాదండి. బాధ్యత తీసుకున్నాం. సంఘం విషయంలో బాధ్యత తీసుకున్నాం. సంఘంలో ఒక సభ్యుడిగా నీ పనిని నువ్వు నెరవేర్చడానికి నువ్వు ముందుకురా. సంఘాన్ని ఆధ్యాత్మికమైనటువంటి విధానాలను పెంచుకో. ఇతరులకు కూడా నువ్వు వెలిగించు. దేవుని దగ్గర ఏముంది? వెలుగు ఉంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆయన లోకములకు వెలుగై ఉన్నాడు అని రాయబడింది. నేను వెలుగు సంబంధమైనది ఉన్నది. వెలుగు సంబంధమైంది ఉందా? చెప్పండి. ఉన్నా? దేవుడు నేను ఆత్మను ఉంచాడు. క్యాండిల్ ఉంది. ఆ క్యాండిల్ ఇక్కడ పెట్టామనుకోండి, వెలుగు ఉంది. అగ్గిపెట్టి ఇక్కడ ఉంది. ఈ అగ్గిపొలతోటి ఆ మంట పిలిచి వెలుగు ఆ క్యాండిల్ వెలిగిస్తేనే వెలుగుద్దా, లేకపోతే అక్కడే ఉంది ఇక్కడే ఉంది? వెలిగించిన దాన్ని ఏమొస్తుంది? వెలుతురు వస్తుంది. అవును కదా? నువ్వు వెలిగించబడ్డా? యేసుక్రీస్తు ప్రభు నిన్ను వెలిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేత నువ్వు చదవకండి, బైబిల్ చదవద్దండి. దయచేసి నా వైపు చూడండి. కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండొద్దు. నా ఎవ్వరు కూడా 10 నిమిషాలు వాక్యం, ఒక 5 నిమిషాలు మీరు నా వైపు చూడండి. బైబిల్
చదవకండి. చదువుకునే టైం చాలా ఉంది మీ ఇంట్లో. మీరు చదవండి, అప్పుడు చదవండి బైబిల్. వినేటప్పుడు వినండి, పాడేటప్పుడు పాడండి, చదివేటప్పుడు చదవండి, పనులు చేసేటప్పుడు చేయండి, పరిచయం చేసేటప్పుడు చేయండి, నిద్రపోయేటప్పుడు నిద్రపోండి, భోజనం చేసేటప్పుడు భోజనం చేయండి. అర్థమైనా? ఒక పని చేసేటప్పుడు ఇంకో పనికి వెళ్తున్నాం అనుకోండి, మిస్గైడ్ అయిపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు. వెలుగు సంబంధమైనది నీలో ఉంచాడు. లోకంలో వెలిగించడానికి ఆయన వెలుగుగా వచ్చాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ వెలుగుతో నువ్వు వెలిగించబడినప్పుడు లోకానికి నువ్వు వెలిగే కదా. వెలిగిస్తున్నావా లేదా? అంత వెలిగించబడకపోయినప్పుడు నీలో చీకటే కదా. నీ ద్వారా ప్రయోజనం ఉందా? వెలిగే శక్తి నీకుంది, కానీ వెలిగించబడలేదు. దానివల్ల ప్రయోజనం ఉంది చెప్పండి? నీ వల్ల ప్రయోజనం ఉందా? మూఢత్వమే. మూఢుడు అంట చదువుకున్న మాట ఏంటి? వాదించా వాడు ఊరకుండగా రేగుచూచు. కనుక మనం ఏం చేయాలి? మూఢుడా జ్ఞాని. జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడండి? మౌనంగా ఉంటాడు. మూఢుడు రేగుతూ ఉంటాడు. మనలో ఎంతమంది మూఢులు, ఎంతమంది జ్ఞానులు? చెప్పండి, ఎంతమంది మూఢులు, ఎంతమంది జ్ఞానులు? అప్పుడు అర్థం కావట్లేదా మనకి? అయినా మనం దేవుని సంబంధం కదా. మనం దేవుని కొరకు మనం నిలవాలనే సంగతి అర్థం కావట్లేదా? మాట్లాడే మాట నీకు నోరుందని నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడతావు. నీ భార్యనైనా, నీ భర్తనైనా, నీ పొరుగునైనా, నీ తమ్ముడైనా, నీ చెల్లినైనా నీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి దేవుడు నీకు నోరు ఇచ్చాడు. నీ నోరు కట్టేస్తే ఏం చేస్తాను? దేవుడికి శక్తి లేదా నీ నోరు కట్టేయడానికి? అవును చెప్పండి, లేదా? లేకుండా చేయలేదు. అక్కడ ఊడిదే ఏమైపోయారండి? భయపడు దేవునికి. దేవునికి భయపడదాం. నీ నోరు కట్టేస్తే ఏం చేస్తాను? నీ ఇష్టం అయిపోయిందా నీ నోరు? నీకు నీ దేహం నీ ఇష్టమా? భయపడదాం. తీర్పు తీర్చే దేవుడండి. నువ్వు భర్త స్థానంలో ఉన్నా, భార్య స్థానంలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా దేవుడికి లోబడు. తీర్పు తీర్చేది దేవుడు. ఎన్నిసార్లు చెప్పండి, 29వ వచనంలో మనకి మాట, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా ఏమనుకుంటారంట? గద్దింపు నీ దగ్గరికి వస్తుంది. దేవుడు నాకు తెలియదులే అని అంటానికి ఉంటావా? నేను ప్రేమించి దేవుడు నీకు ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని ముందు పెట్టాడు. కనుక మనం ఏం చేయాలి? ఆయనకు లోపడేటట్టుగా మనం దేవునికి నీ పట్ల ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఉంది. నీవు నీ పట్ల ఏం చేస్తున్నాం? దాన్ని నష్టపడుతున్నాం. మాటలాగా కాని దాన్ని బట్టి ఏం చేసుకున్నాను? విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతుంది. విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతుంది. కానీ ఉత్తమైన దాన్ని అయినా నమ్మిందా? విశ్వాసం వచ్చిందా? చెప్పండి. మరి తరచుగా ప్రభు ఆ స్థలానికి బెతనియా గ్రామానికి వారి ఇంటికి వెళ్ళినప్పుడు తమ్ముడు చనిపోయినప్పుడు, ప్రభా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు బ్రతికేమన్నావు అన్నాను. అయినా ఇప్పుడైనా పర్వాలేదు, నువ్వు అడిగినా కానీ కూడా దేవుడు ఇస్తాడా అన్నప్పుడు, అంటే మా తను నమ్మినట్లయితే దేవుడు నీకు మహిమ చూస్తావు అని చెప్పారు. అయితే నమ్ముతున్నాను ప్రభు అని ఎప్పుడు?
పునరుద్ధానంలో లెగుస్తాడు. పునరుద్ధానంలో జీవమును నేనే. ఆయన విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతికి నాయన విశ్వాసం ఉంచేవాడు మరి ఎన్నటికీ చనిపోడని దేవుడు వాక్యం. ప్రభు వచ్చి నేను పిలుస్తున్నాడు అని మాకు వచ్చి మరి దగ్గరికి ప్రభు నేను పిలుస్తున్నాడంటే వెళ్ళిపోయింది. ప్రభా ఆమె కూడా అయినా కన్నీరు విడిచి పాదాల దగ్గరికి వెళ్ళింది. కన్నీరు విడిచి పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు కన్నీరు విడిచాను. ప్రభు కన్నీళ్ళు, నీ కన్నీళ్ళు ప్రభు కన్నీళ్లు విడిచేటట్లుగా నీ కన్నీరు ఉందా? మా అక్క కన్నీరు విడిచిందంటే మరి కన్నీరు విడిచిందంటే చాలా మంది ఏడుస్తుంటే కొంతమంది ఏడుస్తారు కదండి. మనకి అసలు ఏడిపోయేలా ఉంది, ఇంకెవరు ఏడుస్తారు? నువ్వు పక్కన ఏడిస్తే నీ పక్కన వాళ్ళకి అసలు అంటుకుంటుందేమో కొంచెం. అసలు ఎవరికి లేదు, ఎవలేదు అంత కఠినములు అయిపోయారు. పశ్చాత్తాపం అనేది ఎండిపోయింది. ఏమైపోయిందండి? పశ్చాత్తాపం ఎండిపోయింది. ఎందుకని? భక్తి ఎండిపోయింది. కాల్చివేయబడ్డానికి సిద్ధంగా ఉంది. కానీ ఏముంది? పశ్చాత్తాపం లేకుండా మరియు మాట్లాడుతుంది. పశ్చాత్తాపంతో మరియా ప్రభుని వేడుకుంటుంది. వేడుకున్నప్పుడు పశ్చాత్తాపంతో వేడుకున్నప్పుడు ఎక్కడ వచ్చారు? ఎవరి మాటకి కదలేదండి ప్రభు. మరి ఎక్కడ వచ్చారు అన్నప్పుడు సమాధికి తీసుకుంది. ఆ మడ పెరిగించండి అని చెప్పినప్పుడు చూడండి, అక్కడ వాళ్ళందరి కళ్ళు తెరవబడటానికి, అనుమానంతో ఉన్నటువంటి వారి కళ్ళు తెరవబడటానికి లాజరు బయటికి దేవుడిని వేడుకున్నాడా? లేకపోతే ఆయన నోటి మాట వేడుకున్నాడా? దేవా దీన్ని బ్రతికించాలి అన్నాడా? లాజరు బయటికి రమ్మన్నాడు. ఆయనే దేవుడు, ఆయనే శక్తిమంతుడు. వీళ్ళందరి కళ్ళు తెరవబడటానికి కళ్ళు ప్రభా ఈ కార్యం జరిగించింది. ఎందుకంటే ఈ మరణం ఎందుకు వచ్చింది? దేవుడి మహిమ కొరకు అన్నప్పుడు లాజరు పిల్లరా ఏ స్థితిలో ఉన్నా? విశ్వాసంతో ఉన్నా? విశ్వాసాన్ని ఎండబెట్టుకుంటున్నావా? దేవుని సన్నిధికి వచ్చి ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నాయి. రేపటితో అసలు లాస్ట్. కానీ 31వ రోజు కూడా మనం 31వ రోజు కూడా అధ్యాయం చదువుకున్నాం కనుక ఆ రోజు కూడా ప్రియులరా మనం ఒకసారి చెప్పుకున్నాం. చివరి రోజు వచ్చి కూలి తీసుకున్న వాడు జాబితాలో పడతావా? అంటే పడతావా? నీకు అవకాశమైనా ఉంది. ఇక్కడి నుంచి నా మనసు మార్చుకుంటున్నాను, నా బుద్ధి మార్చుకుంటున్నాను, నా స్వభావాన్ని మార్చుకుంటున్నాను, నా పద్ధతులు మార్చుకుంటున్నాను, నా ఆలోచనలు మార్చుకుంటున్నాను. నేను ఆ చివరి కడియల్లోనైనా ప్రవేశిస్తాం. దేవుడు మనకిస్తున్న ఈ అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుడు గొప్ప సహాయకుడు, ఆయన గొప్ప రక్షకుడు. మనకు రక్షణ ఆయన నమ్మిన వారికి ఆయన రక్షణ సమీపంగా దగ్గరగా. ఆ రక్షణను మనం పోగొట్టుకోదు, మనకున్న రక్షణే పోగొట్టుకోదు. కనుక దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని మేలుకొన్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమలో మా తండ్రి, ఇంకా నేను నమ్మకం చేస్తున్నాను. కొన్ని విషయాలు మాతో హెచ్చరించారు. దేవా, మమ్మల్ని నీవు గొప్ప చేయాలని ఇష్టపడుతున్నాం. మాకు మేము మా మనస్సులో బట్టి ప్రభా నీకు దూరమైపోతున్నాం. మనకు అలాంటి వారు కాకుండా నీకు సమీపస్తులుగా ఉంది మరి ఉత్తమమైనది ఎలాగా నాయన కలిగి ఉన్నదో అలాంటి ఉత్తమమైన దాన్ని మేము సంపాదించుకోవడానికి మాకు సహాయం చేయాలి. ప్రభా, అనుమానాలతో ఉండి మా
కోల్పోయింది నాయన. ప్రభా విశ్వాసాన్ని కోల్పోయింది. అలాంటి వారు ఉండక ప్రభా నీ సన్నిధిలో మేము ప్రభా నిన్ను నమ్మి విశ్వసించి మా సమయాన్ని మేము ఇకనైనాను మమ్మల్ని మేము తగ్గించుకొని జీవించడంలో సహాయం చేయాలి. మీ ఆత్మ నాకు మాకు తోడుగా వచ్చింది. ప్రభు చేస్తున్నాను.